Hello guys, this is Likita and please subscribe to Telugu Bidda అమెరికా అడ్డా. సో ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. పెద్ద మమ్మీగా ఇచ్చేసి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏం తీసుకొచ్చారు? తీసుకొచ్చారు. Happy birthday. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మమ్మల్ని. థ్యాంక్ యూ మమ్మ. రెడీ అయిపోతారుగా బయటకు వెళ్ళాను టెంపుల్ కి. బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలి. చిట్టలే లెట్స్ గో టు టెంపుల్. లెట్స్ గో టు టెంపుల్. పాపా ఇస్ దేర్. మేము వచ్చిన కాడి నుంచి నమస్తే తెలుగు పీపుల్ అని చెప్పి ఇమిటేట్ చేస్తూనే ఉంది మ్యాగీని. జై శ్రీరామ్. గైస్ అందరం కలిసి టెంపుల్ కి వెళ్తున్నాము. శ్రీ వెంకటేశ్వర టెంపుల్ జిల్లలు కూడా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ వీడియో కంటిన్యూ రన్ అవుతున్నప్పుడల్లా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంటూనే ఉంటది. మమ్మల్ని ఇమిటేట్ చేస్తుంది చిట్టు తల్లి. రానుంది టెంపుల్ కి వెళ్దామంటే మీరు వెళ్ళండి అని చెప్పి అన్నది నీకు. ఇప్పుడు చూడ వాళ్ళ అక్కని గాల్లో వెంటనే వచ్చేస్తుంది. వర్షం పడుతుంది గైస్. ఎవ్రీ ఇయర్ మ్యాగీ బర్త్డే కి ఇండియాలో వర్షం పడుతూనే ఉంటదంట. నా స్పెషల్ డేస్ ఎప్పుడు వర్షం పడుతుంది. పెళ్లికి పడింది, నేను ఫస్ట్ టైం యూఎస్ కి వచ్చినప్పుడు పడింది. ఎవ్రీ టైం వర్షం పడుతూనే ఉంది. ఐ ఫీల్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. Yeah, we feel like it's a blessing. నువ్వు రాలేదా మమ్మ ఈ టెంపుల్ కి? నాకు తెలిసి లాస్ట్ టైం వచ్చినట్టున్నాము. వైకుంఠ ఏకాదశికి వచ్చాము. అవును నేను వచ్చినా, నువ్వు నీతో పాటు వచ్చి నాకు గుర్తులేదు. టెంపుల్ ఇప్పుడే వర్షం పడి కడిగినట్టు ఎంత బాగుందో. గాయ్స్ ఇప్పుడే టెంపుల్ కి వచ్చాము. వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. హ్యాపీ బర్త్డే మమ్మ. థ్యాంక్ యూ మమ్మ. హ్యాపీ బర్త్డే నవత. థ్యాంక్ యూ చెల్లి. నవత అనింది, నేనేమో చెల్లి అన్నా. అదే మ్యాజిక్, అదే మ్యాజిక్. మా నీకు ఇప్పటి వరకు ఎప్పుడు అక్క అనలేదు నన్ను. ఎవరితో అన్నా చెప్పేటప్పుడు అంటది అక్క. గోపురం చాలా బాగుంది. గైస్ వర్షం పడి ఫాస్ట్గా నడుస్తుంటే జారుతుంది. సో అలా స్లోగా గోపురం కనిపిస్తుంది ఇక్కడ. ఏమైంది? కెమెరా పెట్టుకున్నాను, నిన్ను పట్టుకున్నాను, ఇది కూడా పట్టుకున్నాను. దండం పెట్టుకుందామా? దండం పెట్టుకో. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. గంట కొడతావా? గైస్ ఈ చెట్టుకి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఏజ్ ఉంది.
సో నా చిన్న ఉన్నప్పటి నుంచి నేను ఈ టెంపుల్కి వస్తున్నాను, ఎందుకంటే మా ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్. దీనికి కూడా ఏదో ఉంటుంది చరిత్ర, అది నేను కనుక్కొని చెప్తాను. ప్రత్యేకత ఏంటో చెప్తారా? మనోజపం భారతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టాం వాతాత్మజం వానరయుతో ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమానంజనాసురు వాయుపుత్ర మహాబలః రామేష్ట పలుగున సకః పింగాక్షో అమిత విక్రమః ఉదవిక్రమణే చైవాం సీతాశోక వినాశకః లక్ష్మణాం ప్రాణధాత చ దశగ్రీవస్య దర్పః. జై శ్రీమన్నారాయణ. మన జిల్లాలో కూడా మత్స్యావతార స్వరూపం అంటే అలివేలు మంగ వెంకటేశ్వర స్వామి దేవాలయము అత్యంత ప్రాచీనమైన దేవాలయము. ఈ యొక్క దేవాలయము గత 600 సంవత్సరాల పూర్వం నుండి చాలా సాక్షాత్తు ఆ యొక్క కోరిన కోరికలు తీర్చేటువంటి మనోవాంఛ వారి యొక్క ఇష్టానుసారంగా సాక్షాత్ స్వామివారు మన యొక్క తెలంగాణ ప్రాంతంలో మత్స్యావతారం ఉండడం, అందులో ఉత్తర ద్వారం ఉండడం అత్యంత వైభోగం విశేషం కూడాను. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే సాక్షాత్ వైకుంఠ ఏకాదశి సంవత్సరానికి ఒకసారి ఉంటే కానీ నిత్యం వైకుంఠ ద్వారాలు లోపడి ఉండడం, సాక్షాత్ స్వామివారు ఉత్తర ద్వారంలో మత్స్యావతారంలో ఉండడం, విశేషంగా అలంకార స్వరంతో దర్శించడం అత్యంత వైభవేతంగా ఈ యొక్క స్వామివారి యొక్క అత్యంత విశేషమైనటువంటి దేవాలయము. ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయము స్వామివారి అభిముఖంగా, అందులో ఈ పక్కనే కాదంబ వృక్షం ఉండడం విశేషము. ఈ వటవృక్షం కూడాను కదంబరి వనవాసే నమః అని లలితాదేవి నివాసం ఉంటుంది, కానీ అటువంటి వటవృక్షం కూడా స్వామివారి పక్కన ఉండడం ఈ యొక్క అత్యంత మనం ఘనంగా చెప్పుకోవచ్చును. స్వామివారి చరిత్రకు వచ్చినట్టయితే పూర్వకాలంలో మహారాజా చందులాల్ మహారాజా కిషన్ ప్రసాద్ గారి యొక్క తాతగారు తండ్రి గారి మహారాజా బాలా బహదూరు వారి యొక్క తాతగారు చందులాల్ బహదూర్ గారు ఈ యొక్క మార్గం ముందు వెళ్లేవారట. ఇంతకు పూర్వం ముందు మన బడంపేటలో శివనారాయణపురంలో అతి ప్రాచీనమైన దేవాలయం ఉంది. ఆ యొక్క మార్గం ముందు వెళుతూ ఇక్కడ ఉన్నటువంటి సాక్షాత్ దేవాలయ నిర్మాణం కాకముందుకు ఒక చెట్టు చింత చెట్టు ఉంది. ఆ చెట్టు కింద స్వామివారి స్వప్న వృత్తాంతంలో ఆ విశ్రాంతి తీసుకున్న సమయంలో సాక్షాత్ ఆ స్వామివారు స్వప్న దర్శనం కావడం, ఓ మహారాజా నేను వెనుక కోనేరులో ఉన్నాను, నాకు ఇక్కడ ఆలయం నిర్మించు అని చెప్పడము. ఆ విధంగా వెతికి చూడగానే ఆ కోనేరులో నిజంగానే స్వామివారు ఏకశిలారూపంలో పైన లింగాకారం మత్స్యావతారం బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తి స్వరూపంగా ఉన్నటువంటి అత్యంత అద్భుతమైన ఆ యొక్క శిలా స్వామివారిని అగమశాస్త్ర ప్రకారంగా పూర్వము 600 సంవత్సరాల ముందు ఈ చందులాల్ బహదూర్ గారు నిర్మించడం జరిగింది. ఆ కాలానుక్రమంగా వారి మనటువంటి మహారాజా కిషన్ ప్రసాద్ గారు వారి ప్రైమ్ మినిస్టరు నిజాం పరిపాలనలో వారు అత్యంత విభేదంగా ఈ యొక్క స్వామివారిని ఈ యొక్క నాగబంధ ప్రతిష్టాత్మతో ఈ యొక్క దేవాలయం ఉండడం చాలా గొప్పగా చెప్పుకోదగిన విషయము. కనుక ఇక్కడ చింత చెట్టు 3 రుచులతోనే ఉంటుంది. ఇక కోరిన కోరికలు వీసాల స్వామి అని ఒక నామధేయం కూడా ఉంది. ఎవరైతే కూడా వారి ఉద్యోగం కొరకు ఈ యొక్క స్వామివారి సంకల్పసారంగా ముడుపు కట్టారో వారు తక్షణమే ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతోనే వీసాలు వెళ్ళడం ఎంతో జరిగింది. ఆ ముడుపు కూడా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు స్వామిని దర్శనంగా. ఇక సర్వ సౌభాగ్య సిద్ధమైనటువంటి ఆ యొక్క లలితాదేవి అమ్మవారు ఇక్కడ చెట్టులో కొలువుతీరి ఉండడం కనుక అమ్మవారు లలితాదేవి నమః అని చెప్పి స్త్రీలు చక్కగా స్వామివారి స్పర్శ దర్శనం చేసుకున్నట్టయితే సర్వ సౌభాగ్య సిద్ధి కూడాను. ఇక మత్స్యావతారం ఆ స్వామివారికి అభిముఖంగా క్షేత్రపాలుడు ఆంజనేయ స్వామి వారు ఈ స్వామివారి కర్మంగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క అగమశాస్త్ర ప్రకారంగా ఆ కాలం నాటిదని చెప్పి అందువల్ల ప్రసన్నాంజనేయ స్వామి వారిగా నామధేయం ఉండడం చాలా అద్భుతము, మహా ప్లేసు. అటువంటిది స్వామివారికి ఇక్కడ తూర్పు ముఖంలో ఆ విఘ్నేశ్వర బాబా నాగలింగేశ్వర స్వామి అని చెప్పి స్వామివారు అతి ప్రాచీన దేవాలయము. ఆ దేవాలయం కూడాను నవగ్రహాలతో ఉన్నటువంటి ఆ గోపురము ఆ స్వామివారి నాగబంధ ప్రతిష్టాతంతో ఉన్నటువంటి విశేషంగా అద్భుతంగా చెప్పుకోవచ్చును. సో ఇటువంటి ప్రసిద్ధిగాంచిన క్షేత్రము మన దగ్గర హైదరాబాద్ సరౌండింగ్ దగ్గరలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మా అయ్యగారి పేరు వెంకటాచార్య, నా పేరు చంద్రశేఖర శాస్త్రి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. రవీందర్కి నాకు రెగ్యులర్ టెంపుల్కి వస్తుంటాను. అయితే నాకు కొంచెం స్టార్టింగ్ వచ్చినప్పుడు మంచిగా అనిపించింది ఫస్ట్ టైం. సో రెగ్యులర్ వచ్చి ఇక్కడ సాటర్డే వచ్చి మెడిటేషన్ చేసుకుంటాను రెగ్యులర్ గా. సో నాకు కొంచెం అనుకున్న విధంగా అయితే మనకు వచ్చింది రిజల్ట్. సో కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్న విత్ ఇన్ నో టైంలో నాకు ఆఫీస్ కానీ అన్ని దొరకడం జరిగింది. సో ఇమీడియట్ గా ఆఫీస్ స్టార్ట్ చేసుకున్నాను. సో కొంచెం ఇలా హోమం చేసుకున్నామని చెప్పేసి ఈ టెంపుల్కి వచ్చాను. ఇవాళ సోమ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు. సో అంతా మంచి జరుగుతుందని చెప్పి, ఎందుకంటే నాకు ఆల్రెడీ మంచి రిజల్ట్ వచ్చింది. ఇక్కడ అయితే రెగ్యులర్ గా వచ్చి మెడిటేషన్ చేసుకుంటా ఎవ్రీ సాటర్డే మార్నింగ్ వచ్చేసి. స్వామి రిజల్ట్ రావడం అంటే ఇదే ప్రత్యక్షం అనుకోండి. చూడండి ఇలాంటి ఎన్నో జరిగాయి, అందులో భాగంగా ఇది కూడా ఒకటి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. కోరిక కోరుకోండి.
శీఘ్రాది శీఘ్రమే పుత్ర పౌత్ర సంతాన ప్రాప్తిరస్తు శ్రీమన్నారాయణ ప్రాప్తిరస్తు దీర్ఘాయుష్మాన్ సుపుత్ర ప్రాప్తిస్తూ సుపుత్రిగా ప్రాప్తిస్తూ అమ్మాయి ఫస్ట్ మీ వంశాభివృద్ధి అనంత వంశాభివృద్ధి బాలే బాబాయ్న అంతే ఎంత అదృష్టాలు రాజకుమార్ అంటే ఆయన ముఖంలో చాలా మంచి ఆనందము ఆనందవంతంగా చాలా ఉత్తమమైనటువంటి అల్లుడైనా కొడుకే ఆయన ఇంకా లింగమూర్తి ఆయన పేరులో ఉంది ఆయనది ఈయన క్రాంతికుమార్ ఏ నామధేయంలో ఉన్నది. గైస్ కోనేరు గైస్ చాలా బాగుంది కోనేరు. ఈ టెంపుల్లో కోనేరు కూడా ఉంది. స్వామివారి ఈ కోనేరులోనే వెలిసారని చెప్పి ఇప్పుడే అయ్యగారు చెప్తున్నారు. దేవి నవరాత్రులు అవుతున్నాయి కదా, సో ఇక్కడ టెంపుల్లో అమ్మవారిని కూడా పెట్టారు. వెళ్ళి అమ్మవారిని కూడా దర్శించుకుందాం. రెడీ చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరం కలిసి పార్క్ హయాత్కి వెళ్తున్నాము ఎట్ బంజారా హిల్స్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. యాజ్ యూజువల్ డ్రైవింగ్ నిక్కీ అన్నమాట. ఫుల్ ట్రాఫిక్ లో That was just me times That was just me times That was just me times I've been crazy, been thinking for too long now. Let it take on the world with two arms now. Got me singing right in the dark. No feelings I couldn't start. చిట్టలే I swear, all the way down here. Got my drink and trying to get what to do, yeah. I better fake it, yeah, we can work together till we make it. Better take a life like a మ్యాగీ బర్త్డేకి హయత్లో ఉన్నాం. Better take a life like we're running out of pages. I know that times have been hard. ఇబ్బంది అవుతుందంట. ఇబ్బంది అవుతుందా? ఎక్కడున్నా? ఫుడ్ ఎలా ఉంది? But I'm not feeling so I couldn't able to enjoy. నేనే సర్వ్ చేశాను. ముందు పెట్టుకొని సైలెంట్ ఇంత పెట్టుకొని వచ్చాడు మొహం కొట్టులాగా. బాగుంది. నేను తిందామని పెట్టుకున్నాను. గైస్ బఫేకి వచ్చాము, హయత్ బఫేకి. ఫుడ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. లుక్ హూ ఇస్ హియర్. నిక్కీ ఒక్కతే న్యాయం చేసింది. ఏమన్నా మొత్తం ఇవన్నీ స్వీట్స్ ఒక్కొక్కటి మ్యాగీ కోసం అండ్ నిక్కీ కోసం. ఇవన్నీ రకరకాల పేర్లు ఉన్నాయి. పీకాన్ నట్, ట్రిపుల్ స్లైస్, మచ్చా క్రీమ్, బూస్లీ, కలాకండ్. That's alright, cause we found out stress is getting just a little bit lower. Mine's getting just a little bit closer. Find somebody in my life that can make it full. ఇప్పుడు ఇది టేస్ట్ చేశాను, ఓకే ఓకే ఉంది. మిగతా అన్ని బాగున్నాయి. In the broken, way out in the crowd, feeling open. కలిపి కరెక్ట్ తీసుకొని తీసుకెళ్తున్నాడు మా దగ్గర. చెప్పు చిట్టు తల్లి, ఎవరిది? నీదేనా? ఇది నాది, ఇది నాది. మన వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. చిట్టల్లి హాయ్. బర్త్డే గర్ల్, బర్త్డే గర్ల్ సిక్ అయిపోయింది. మ్యాగీ ఎంత సిక్ అయిపోయింది. మా కో బ్రదర్ నిక్కీ, అత్తమ్మ, మ్యాగీ, చిట్టల్లి, మావయ్య.
సో అందరం ఇవాళ హయాత్ లో లంచ్ కి వచ్చాం అనమాట. మా హస్బెండ్ వైట్ షర్ట్ లో ఉన్నాడు. చెప్పు అంటే నువ్వు క్లియర్ గా చెప్పాల. సో అది గైస్, సో ఇది ఒక అట్రాక్షన్ అనమాట హయాత్ పార్క్. హయాత్లో ఇది ఒక కైండ్ ఆఫ్ మిడిల్ అట్రాక్షన్. ఇక్కడ వాటర్ ఉన్నాయి, సైడ్కి ఒక టేబుల్ రిజర్వ్ చేసుకున్నాము. సో ఫుడ్ ఆల్మోస్ట్ తినేసాము. సో ఇందాక హంగ్రీ మీద వచ్చేసి ఫుడ్ రికార్డ్ చేయడం కుదరలేదు. సో మ్యాగీ హవాయం I'm not doing that great. మా చెల్లి అండ్ మర్ది గారు మాకు ఇక్కడ లంచ్ పార్టీ ఇచ్చారు. బట్ స్టిల్ నేను ఎంజాయ్ చేయలేకపోతున్నా బికాస్ ఆఫ్ మై సిక్నెస్. బట్ యా, స్టిల్ వీఆర్ హ్యావింగ్ అ గ్రేట్ క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ. మా చిట్టి తల్లి ఒక 2 days నుంచి మొత్తం పెద్ద మమ్మీ దగ్గరనే ఉంటుంది. వీఆర్ హ్యావింగ్ అ క్వాలిటీ టైం. మరి మినిమం ఉంటుంది. ప్రతి రెస్టారెంట్లో బాగుంటుంది ఏంటో తెలుసా, లాస్ట్లో ఫ్రూట్స్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంది మీ కూతురు కూడా. నమస్తే తెలుగు పీపుల్ అంటుంది. అంబియన్స్ చాలా బాగుంది గైస్ పార్క్ హయాత్లో. అంబియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. చిత్తలి నీ ఫేవరెట్ సాంగ్, నీ ఫేవరెట్ సాంగ్ డాన్స్ ఎక్కడ అని గుర్తుపట్టలేదా? రాను ముంబైకి రాను అంటావు కదా. రాను నే రాను రాను బొంబాయికి రాను రాను. గుర్తుపట్టట్లేదు బేసిక్గా. That one's just me times 2. హ్యాపీ బర్త్డే. Come on. Ready? 1, 2, 3. Come on. Happy birthday to you. ఇది అక్కడ పెట్టరా. Happy birthday to you. నాకా పెడతావా? పెట్టేసా. ఓకే. కేక్ పక్కన పెట్టారు. అరే పెద్ద మమ్మీ ఇచ్చేసే. ఓ థ్యాంక్ యూ. ఏం తీసుకొచ్చిర్రో? థ్యాంక్ యూ మమ్మీ. అట్లీస్ట్ చిట్దల్ కింద. హ్యాపీ బర్త్డే. హలో డాడీ ఇట్లా కూర్చో. కృష్ణుడు కృష్ణుడు వచ్చాడు. చిన్న కృష్ణుడు. థ్యాంక్ యూ చిట్టి తల్లి. చిన్న బాగుంది కదా. చూపి. ఎక్స్ట్రాడినరీ వ్యూ ఉంది గైస్ ఇక్కడ. ఇద్దరు పోటాపోటీకి వెళ్తున్నారు గైస్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పోటాపోటీకి వెళ్తున్నారు. That one's just me times 2. పార్టీ అయిపోయి ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాము. పార్టీ నేను ఇవ్వలేదు, మా చెల్లి వాళ్ళు ఇచ్చారు. పెద్ద మమ్మీ చెప్పి మనం ఏం కొనుక్కోండి ఇప్పుడు ఇంటికి వెళ్ళి. వాచ్.
స్కూటీ కారా? కార్ కూడానా? ఈ గ్యాప్ లో కార్ యాడ్ చేసావు. స్కూటీ, కార్, వాచ్. ఎంత పెద్దది కావాలి? ఇందాక ఇంతదే అన్నా, ఇంతదేనా? నీకు కావాలా? సరే, ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మనం పెద్ద స్కూటీ వేసుకొని చిన్న స్కూటీ తీసుకొద్దాం. ఓకే, నీకు సర్ప్రైజ్. అవును, నువ్వు కళ్ళు మూసుకొని ఉండాలి, నేను సర్ప్రైజ్ ఇస్తా. పెద్ద తాత చిట్టలు తీసుకొని ఇక్కడికి వచ్చాం బ్యాంగ్మన్ కి. మీరు పెట్టి నుండి వచ్చినప్పుడు అంబేద్కర్ చూసి తాత 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 అంటున్నా. ప్రసాద్ సాయి మ్యాక్స్. వావ్, బ్యాంగ్మన్. యే, ట్యాంక్ బండ్కి వచ్చినాం. సెక్రటేరియట్. వావ్, లుక్ ఎట్ దిస్ బ్యూటీ ఆఫ్ తెలంగాణ. ఇది చూసాను లాస్ట్ టైం. సెక్రటేరియట్ అప్పటికి కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది చూసినాం మేము. ఇది చూసినాం. అది బిర్లా మందిర్ గైస్. ఓ థ్యాంక్ యూ. నీకు బిర్లా మందిర్ అన్ని చూపించిన ఒక స్ట్రెచ్ లో, ఒక్క స్ట్రాంగ్ టర్న్ తో మొత్తం తిప్పి పడేసింది మా చెల్లె. ఇది సింబల్ ఫర్ ట్రిబ్యూట్ టు తెలంగాణ వారియర్స్ గైస్. తెలంగాణ వారియర్స్ కి ట్రిబ్యూట్ అన్నమాట. ఇది షికాగో బీన్ లాగా ఉంటది చూడ్డానికి. తాత, ఎంతమంది తాతలే నీకు? మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూరుగా తాతలే ఉన్నారు. మా చిట్టి తల్లి మాత్రం ఎవరి చూసి తాత తాత అంటుంది. చాలా ఈజీ చేసుకుంది తన డ్యూటీ. పేర్లు తెలుసుకున్న అవసరం లేదు, అందరు పెద్ద తాత చిన్న తాత. మరి ఈ తాత Hello guys, this is Likita. Please subscribe to Telugu Adda. అమెరికా అడ్డా. సో ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు ఇండియా వెకేషన్ కి వచ్చాము. ఇండియా వెకేషన్. థ్యాంక్ యూ సో మచ్. All the best. Keep enjoying. థ్యాంక్ యూ.